నమస్కారం. రుచికరమైన వంటల సమాహారం రుచి చూడుకు స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజులాగానే మీకు కూడా రుచికరమైన వంటలు పరిచయం చేయడానికి ఎల్బీ నగర్ సౌత్ ఇన్ పార్క్ లో నివాసం ఉంటున్న కల్పన గారి ఇంటికి వచ్చామండి. మరి కల్పన గారు పరిచయం చేయబోయే ఆ రుచికరమైన వంటలు ఏంటో చూద్దాం. హాయ్ కల్పన గారు. హాయ్. బాగున్నారా? బాగున్నాను. ఎగ్ పికిల్ అంటే చికెన్, ఫిష్, మటన్, ఫ్రాన్స్ వీటన్నిటితో కూడా పికిల్ పెడతారు. అవును. బట్ ఎగ్ తో కూడా పికిల్ చేస్తారా? చేస్తారు. ఉంటుందా అండి? ఎగ్ నిల్వ ఉంటుందా? ఉంటుందండి. ఓకే, మరి ఇంత స్పెషల్ ఎగ్ పికిల్ మనం ఇమీడియట్ గా నేర్చుకుందాము. సో ఎగ్ పికిల్ కి కావాల్సిన పదార్థాలు అంటే చెప్పేస్తారా? ఎగ్స్, పసుపు, ఆవాలు, ఆవాల పొడి, వెల్లుల్లి, మెంతుల పొడి, కారం, ఉప్పు, ఇంగువ, నిమ్మకాయ. సో వ్యూయర్స్ చూసారు కదా ఎగ్ పికిల్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో. మరి ప్రాసెస్ కూడా చూద్దాం. ఇప్పుడు కల్పన గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకోవాలండి. మన ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. నేను ప్రస్తుతం 4 తీసుకున్నాను. నైఫ్ ఇవ్వండి. సో ఇంకా పీసెస్ కింద కట్ చేయాలంటారా? అంటే పీస్ అంటే మనకి కొంచెం పికిల్ కి మరి పెద్ద పెద్ద పీసెస్ బాగుండవు కాబట్టి మామూలుగా మన ఇష్టం ప్రకారం చేసుకోవాలి. మరి పెద్దవి అయితే కూడా తినడానికి బాగుండదు కదా. అన్ని రకాల పికిల్స్ చేస్తారా మీరు? అన్ని రకాలంటే ఆవకాయ అవి అన్నీ చేస్తాను. నాన్ వెజ్ పికిల్స్ కూడా? నాన్ వెజ్ తినమండి. ఓకే ఓకే. సో ఇంకా జనరల్ వెజ్ పికిల్స్ అన్నీ వచ్చనమాట? అన్నీ వచ్చాయి. తెలుసు ఇలా చేస్తారని తెలుసు. సో ఇది కూడా ఇప్పుడిప్పుడే పిల్లలకి హెల్త్ పరంగా అని ఎగ్ స్టార్ట్ చేసాము. నాన్ వెజ్ అవి తినము. ఓకే. ఇప్పుడు ఏముందండి, ఎగ్ నాన్ వెజ్ కింద ఎవరు కన్సిడర్ చేయట్లేదు. అంతే, అందుకే ఇంకా కొంచెం లైట్గా ఆయిల్ వేసి ఇందులో తడి ఉంది కదా కాస్త కొంచెం ఆయిల్ వేయాలండి. కొంచెం ఎక్కువే పడుతుందేమో కదా. అంటే ఫస్ట్ ఇవి ఎగ్స్ లైట్గా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే కొంచెం పచ్చి వాసన అది ఉండదు. ఎందుకంటే మనం బాయిల్ చేసిన ఇవి ముక్కలు కూడా కొంచెం క్రిస్పీగా వస్తాయి, తినడానికి బాగుంటుంది. పికిల్లో బాగుంటుంది. మరి మెత్తగా అయిపోకుండా కొంచెం గట్టిగా కొంచెం ఆయిల్ హీట్ అయిన వెంటనే మనం ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవడమేనా? అంతేనండి. ఈ ఎగ్ పికిల్ మీరే ట్రై చేశారా, ఎవరి దగ్గర నుంచి అయినా నేర్చుకున్నారా? నేనే ట్రై చేశాను. మీరే ట్రై చేశారా? అన్నీ చేస్తారు కదా, ఇది ఎందుకు చేయకూడదు? అందరు నాన్ వెజ్ అని అవన్నీ ఇవన్నీ చేస్తారు కదా, ఇది కూడా చేస్తే ఎలా ఉంటుంది అని ట్రై చేస్తాను. వెజ్లో ఎన్ని రకాలు చేస్తారంటే ఆవకాయ, అలాగే టమాటో, ఇలా వంకాయ, ములక్కాయ, గోంగూర, ఇవి మామిడికాయ దాంట్లో కూడా అన్ని వెరైటీస్, 4-5 రకాల వెరైటీస్. మెంతి ముక్కల పచ్చడి, దోస, అన్ని ఆల్ వెజిటబుల్స్ ఎన్ని రకాలు చేసి అన్ని చేస్తాను. దొండకాయ. ఎన్ని ఇయర్స్ నుంచి వంటలు చేస్తున్నారు దాదాపు మీరు? ఎన్ని ఇయర్స్ అంటే చాలా ఇయర్స్. నాకు ఒక 13-14 ఇయర్స్ ఉండొచ్చు. అప్పుడు ఫస్ట్ టైం ట్రై చేశాను. మా మమ్మీ వాళ్ళు ఏదో ఎలక్షన్స్ ఓటింగ్ అని వెళ్ళారు. వాళ్ళు వచ్చేసరికి సర్ప్రైజ్గా చేద్దామనేసి ఫస్ట్ ఆలు కర్రీ చేసా, చారు చేసా. కానీ దాంట్లో చింతపండు మర్చిపోయాను. అదే ఫస్ట్. అంటే అది తెలియదు నాకు. చింతపండు చారు చేస్తారని తెలుసా, దాంట్లో చింతపండు వేస్తారని తెలియదు. అది ఫస్ట్. ఇంకప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా చేస్తానే ఉన్నాను. ఏది మర్చిపోయినా పట్టించుకునేది లేదు. అంతే. ఏమంటారు మీ పేరెంట్స్ ఇంటికి వచ్చాక మీరు చేసిన వంట చూసి? బాగుంది అన్నారు, కానీ కొంచెం చింతపండు వేస్తే బాగుండేది అని. సూపర్. సో ఇలా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలేమో కదా. ఎంత టైం పడుతుందండి మొత్తం ఫ్రై అవ్వడానికి? జస్ట్ 2-3 మినిట్స్. ఇవి ఆల్రెడీ బాయిల్డ్ అయినవే కనుక కొంచెం అవేంటంటే ఇట్లా వేయిస్తేనేమో కొంచెం బ్రౌన్ కలర్ లాగా వస్తాయి కదా. సో వేగినట్లేనా అండి? వేగాయండి. ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేయాలా? లేదు, తర్వాత ఇది ఆఫ్ చేసేసి ఇవి ఒక దాంట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొందరు ఎల్లో తినని వాళ్ళు ఉంటారు. ఎల్లో వద్దు అనుకుంటే ఎల్లో వేయకుండా పర్వాలేదు, తీసేసి కూడా చేయొచ్చు. అండ్ ఒకవేళ ఎల్లో వేసినా కూడా మనకి ఇది మొత్తం కూడా ఇలా పిండిగా అయిపోతుంది. అంటే కొందరికి ఎల్లో తినరు. మా ఇంట్లో కూడా మా పాప తినరు కనుక ఎల్లో తీసేస్తారు. కొందరికి కొందరేమో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉందని ఎల్లోని పక్కన పెట్టేస్తారు. బట్ ఎవ్రీడే ఒక ఎల్లో తినొచ్చు అంటారు, ఎక్కువ తినొచ్చు, డైలీ ఒక ఎగ్ తినొచ్చు.
అండ్ ఈ ఎల్లో కూడా మనం పికిల్లో కొంచెం గ్రేవీ లాగా వచ్చేస్తుందేమో కదా. వస్తుంది, గ్రేవీ లాగా మంచిగా వస్తుంది. చక్కగా ఇప్పుడు మళ్ళీ కొంచెం నూనె ఎక్కువగానే పోసుకోవాలి. పోసుకొని పికిల్ కదా కాస్త ఎక్కువ, పికిల్కి ఆయిల్ ఎక్కువ పడుతుంది బికాజ్ అప్పుడే అది నిల్వ ఉండడానికి బాగుంటుంది. కాగింది కదా, కొంచెం ఆవాలు లైట్గా జీలకర్ర ఇందులోనే మిక్స్ చేశాను. ఓకే, కొంచెం ఇంగువ లైట్గా. ఇది వెల్లుల్లి ఉంటుంది కదా, ఈ పొట్టుతో సహా ఒక్క ముక్కగా ఇట్లా దంచుకోవాలి. పికిల్స్లో వెల్లుల్లి చాలా టేస్టీగా ఉంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఫ్రై అవ్వాలంటారా? కొంచెం మరీ ఎక్కువైతే ఆ స్మెల్ బాగుండదు. లైట్గా స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం పసుపు, కారం కొంచెం ఎక్కువే పడుతుంది. ఎక్కువే పడుతుంది, అది గ్రేవీ. కొంచెం ఆవాల పొడి ఎక్కువ వేయొద్దు, మరి చేదైపోతుంది. మస్ట్ పికిల్స్. ఇది మెంతి పిండి అండి, కొంచెం మంచిగా కరుకు రావడానికి పచ్చడి. లైట్గా ఇది కూడా ఎక్కువ వేస్తే చేదు వస్తుంది. జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. హాఫ్ స్పూన్ 1 స్పూన్ వేయచ్చు చాలు. సాల్ట్ ఇది మస్ట్, ఇది లేకుంటే వేస్ట్. ఇవన్నీ కలిపేసి ఇవన్నీ మిక్స్ అయిపోతే ఇంకా బ్యాచ్ చేసేయడమేనా? అంతేనండి. ఇది అంతా అయ్యాక కాస్త వేడి తగ్గాక నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం పిండుకోవచ్చు, లేదంటే కొంచెము చింతపండు గుజ్జు ఉంటుంది కదా, ఈవెన్ మనకి పులిహోర పులుసు కూడా అయినా కూడా కలపవచ్చు. ఎంత క్వాంటిటీ కలపాలంటారు? కొంచెం పులుపుకి ఒక 1 స్పూన్. ఇప్పుడు దీనికైతే ఒక నిమ్మకాయ వేయాలి, దానికైతే ఒక స్పూన్ అంతా వేయచ్చు. 1.5 స్పూన్ మనం తినేదాన్ని బట్టి. డిఫరెంట్ పచ్చళ్ళ అనిపిస్తుంది చూస్తుంటే, ఎగ్లా కనిపించడం లేదు. ఇది జస్ట్ ఒక డే ఉంటే కనుక మొత్తం చక్కగా మ్యారినేట్ అయిపోయి చాలా బాగుంటుంది. ఎన్ని డేస్ నిల్వ ఉంటుందండి ఇది? ఇది ఒక 10 డేస్ ఉంటుంది. 10 డేస్ ఉంటుంది. అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులు అన్నా ఉంటుంది. ఇది కరెక్ట్గా ఉప్పు కారం అవి సరిపోతాయి కనుక 10 డేస్ కరెక్ట్గా ఉంటే ఒక 10 డేస్ ఉంటుంది. ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే ఒక 15-20 డేస్ వరకు ఉంటుంది. ఇంకా మనం ఈ సర్వింగ్ బౌల్ చూసుకుని ఆయిల్ ఒకవేళ తక్కువైంది అనిపిస్తే మళ్ళీ కలుపుకోవచ్చు. కొంచెం ఆయిల్ హీట్ చేసి యాడ్ చేసుకోవాలేమో కదా. ఇది అయిపోయింది కదండి, రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్కి నిమ్మకాయ పైపైన వేసేస్తే అదే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. చక్కగా మిక్స్ చేసేసుకుంటే ఆ పులుపు ఆ పీసెస్ కన్నిటికి పడితే చక్కగా పులుపులుగా కారంగా వెరైటీగా ఉంటుందేమో కదా ఎగ్ పచ్చడి. అయిపోయిందండి. వేడి ఎగ్ పికిల్ రెడీ. టేస్ట్ చేయండి తప్పకుండా. చూస్తున్నారు కదా, వెరైటీ ఎగ్ పికిల్ రెడీ అయిపోయిందండి. ఎగ్ పికిల్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. మనం చాలా రకాల పచ్చళ్ళు చూస్తున్నాం, ఎగ్ పికిల్ అనేసరికి కొత్తగా అనిపిస్తుంది కదా మనకి. ఎగ్తో డిఫరెంట్ కర్రీస్, పులుసులు, ఆమ్లెట్స్ ఇలా చాలా రకాలు చేసుకుని ఉంటాం. దాంతో కూడా ఒక చక్కటి పికిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు అని కల్పనగా నేర్పించారు. సో ఫస్ట్ అయితే మనం ఎగ్స్ బాయిల్ చేసిన ఎగ్స్ తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ తీసుకొని దాంట్లో మనం ఆయిల్ వేసి ఆయిల్లో ఎగ్ పీసెస్ని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. అండ్ తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఎక్కువ, అంటే మనకి పికిల్ కాబట్టి ఆయిల్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ పడుతుంది. సో అప్పుడు ఆయిల్ ఎక్కువ పడితేనే అవి చక్కగా నిల్వ ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఆయిల్ వేసాక దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర యాడ్ చేయాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి దెబ్బలు వేయాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం ఆవు పిండి, మెంతి పిండి ఇవన్నీ కూడా యాడ్ చేయాలి. తర్వాత ఉప్పు, కారం కూడా చాలా ఎక్కువ కంటెంట్ పడుతుంది. బట్ మనం తీసుకున్న ఎగ్ కంటెంట్ని బట్టి మనం కారం చూసుకొని వేసుకోవాలి. సో కారం కూడా అవన్నీ వేసుకొని బాగా మిక్స్ అయిన తర్వాత సాల్ట్ అవన్నీ కూడా వేసుకొని దెన్ మనం ఆఫ్ చేసి కొంచెం వేడి తగ్గిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టిన ఎగ్ పీసెస్ని కూడా దాంట్లో యాడ్ చేయాలి. అవి కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దానిపై లెమన్ కనుక పిండితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందంట. ఇప్పుడైతే నేను టేస్ట్ ఎలా ఉందో చూస్తున్నానండి ఎగ్ పికిల్. సో ఎగ్ పికిల్ అయితే నేను టేస్ట్ చేయడం మొదటిసారి కాబట్టి కల్పన గారి క్రియేటివ్. చాలా వెరైటీగా ఉంది.
అని తెలుస్తుంది, కానీ ఆ స్పైసీనెస్ పుల్లగా చాలా కొత్తగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. కల్పన గారు చెప్పినట్లు ఇదే ప్రాసెస్లో మీరు చేసినట్లయితే టేస్టీ ఎగ్ పికిల్ మీరు కూడా ట్రై చేయొచ్చు. మరి ఈ ఎగ్ పికిల్ని మీరు కూడా ట్రై చేయండి. సో కల్పన గారు మీరు చెప్పినట్లే ఎగ్ పికిల్ ఇంకా నోట్లలో నాంతూ ఉంది, చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఇలాగే మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ చూసారు కదండి. ఈనాటి రుచి చూడు రేపటి కార్యక్రమంలో సరికొత్త వంటకాలతో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్.